వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రత్యేకంగా అంటే ది బెస్ట్‌గా పనిచేసే ఒక మంచి రెమెడీ ఉంది. దేనిపైన అంటే నరాల బలహీనత. ఈ రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ నవ్య గారు. రెమెడీ వాడితే పూర్తిగా నరాల బలహీనత ప్రాబ్లమ్ పోతుంది అంటున్నారు. అసలుకు ఏంటో మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, నరాల బలహీనత ఒకప్పుడు ఏజ్ రిలేటెడ్ బట్టి పెద్దవాళ్ళు మనం చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్నవాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్ వస్తూ ఉంది. సో అలాంటి వారికి ఈరోజు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? ఇది ఒక జస్ట్ 2 ఇంగ్రీడియెంట్స్ అండి. ఓకే. పాలు, ఒకటి అశ్వగంధ. అశ్వగంధ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది చాలా బెస్ట్‌గా పనిచేస్తుంది. అన్ని డిసీజెస్‌లో ఇంక్లూడింగ్ నర్వ్ వీక్‌నెస్‌లో కూడా. ఓకే మ్యామ్. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ పాలు వేడి చేసుకుందాం. ఓకే అది మ్యామ్. నార్మల్‌గా ఆవు పాలన్నా, బఫెలో మిల్క్ అన్నా తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఆవు పాలు తీసుకుంటే ఇంకా బావుంటుంది. ఓకే మ్యామ్. ఇది మనము ఎలా మిక్స్ చేసుకోవాలి మేడం రెండిటిని? ఇది జస్ట్ మనం నార్మల్‌గా పాలు బాయిల్ అయిన తర్వాత ఒక గ్లాస్‌లో వేసుకొని జస్ట్ మనం పౌడర్ వేసుకొని తీసుకోవడమే. ఓకే మ్యామ్. ఇలాగా 2 టైమ్స్ మార్నింగ్, నైట్ తీసుకుంటే రిజల్ట్ బాగుంటుందండి. అశ్వగంధ వల్ల ఎలా మనకి నరాల బలహీనత ప్రాబ్లం పోతుంది? ఇప్పుడు అశ్వగంధలో విటామిన్ అని కెమికల్ కాన్స్టెంట్స్ ఉంటాయి. ఓకే. అది మెయిన్‌గా ఏంటి, స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ అని తెలుసు మనందరికీ. ఓకే సో దాన్ని తగ్గిస్తుంది. అండ్ అనాల్జెసిక్ అంటే పెయిన్ రిలేటెడ్ అది. యాంటీ అనాల్జెసిక్ లాగా పనిచేస్తుంది. ఓకే. సో స్ట్రెస్, యాంగ్జైటీ రెడ్యూస్ చేసి అండ్ పెయిన్ రిలేటెడ్ నర్వ్ పెయిన్స్ తగ్గించి సో ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే మ్యామ్. యాక్చువల్లీ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో మనం ఇంతకుముందు చూసేవాళ్ళం కదా! అంటే అరికాళ్ళ మంటలు, కాళ్ళు పట్టేయడం ఇట్లాంటివన్నీ అంటే నరాల బలహీనత ఉన్న ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మాత్రం చూసేవాళ్ళం. ఇప్పుడు యంగర్స్‌లో కూడా చూస్తాను. ఎందుకు మేడం ఇది కామన్‌గా ఎందుకు ఇలా వస్తా సో ఉంది? ఇప్పుడు జనరల్‌గా నర్వ్ వీక్‌నెస్ అంటే ఫస్ట్ వీక్‌నెస్ అంటే అది ఎలాగన్నా రావచ్చు. ఓకే. ఒకటి ఏంటంటే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల, హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల వీక్‌నెస్ రావచ్చు. ఇంకొకటి లేదంటే హార్ట్ రిలేటెడ్ ఏమైనా డిసీజెస్ ఉన్నా, లేకపోతే డయాబెటిస్ అలాంటివి ఉన్నా కూడా వీక్‌నెస్ వస్తుంది. ఓకే. విటమిన్ డెఫిషియన్సీ, B12, B6 అట్లాంటివి ఏమైనా డెఫిషియన్సీ ఉన్నా కూడా వీక్‌నెస్ వస్తుంది. ఓకే. కాల్షియం డెఫిషియన్సీ, ఇవన్నీ మినరల్ డెఫిషియన్సీ వల్ల వీక్‌నెస్ వస్తుంది. సో ఫస్ట్ ఇది చాలా మందికి అపోహ ఉంటుంది. జస్ట్ వీక్‌నెస్ అంటే ఏమన్నా వాళ్ళకు వీక్‌నెస్ అనిపిస్తే నరాల వీక్‌నెస్ అని అనుకుంటారు. అది కాదు. ఓకే. ఫస్ట్ వాళ్ళకి వీక్‌నెస్ ఏంటని ప్రాపర్‌గా తెలుసుకోవాలి. ఓకే మ్యామ్. ఇప్పుడు చెప్పాం కదా, బ్లడ్ తక్కువ ఉందా అవన్నీ చూసుకున్న తర్వాత అవన్నీ ఏం లేవు, థైరాయిడ్ లేదు, డయాబెటీస్ లేదా లేవు అంటే అప్పుడు ప్రాపర్‌గా టెస్ట్లు ఉంటాయి, స్కాన్స్ ఉంటాయి, అవన్నీ ఎక్స్‌రేస్ అవన్నీ చూసి అసలు ప్రాబ్లం ఏంటి అని ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి నరాల వీక్‌నెస్ అంటే ఇప్పుడు బ్రెయిన్‌లో ఏమైనా క్లాట్స్ ఉన్నా కూడా ఆ నర్వ్స్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఇప్పుడు ఆ నర్వ్ దేనికైతే సప్లై చేస్తుందో వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఇంకా ఇప్పుడు లోవర్ లిమ్స్ అంటే ఇప్పుడు స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా, లేకపోతే స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నర్వ్స్ ఉంటాయి కదా, అవి బోన్స్ మధ్యలో కంప్రెషన్ అయ్యి అలా ఏమైనా అయితే సయాటికా అట్లా రావడం, ఏదైతే సప్లై చేస్తుందో వాటి వీక్‌నెస్ ఉంటుంది. మేడం, అంటే మనం పాలలోనే మిక్స్ చేసుకోవచ్చా? లేకపోతే వాటర్‌లో గాని ఇట్లా దేనితో అయినా మిక్స్ చేసుకొని మనం తాగొచ్చు అంటారా? పాలు అనేది మంచి అనుపానం, అంటే ఒక మంచి వెహికల్ లాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో అనుపానం అంటారు. ఓకే మ్యామ్. దాంతో తీసుకుంటే యాక్షన్ ఫాస్ట్ ఉంటుంది. ఇప్పుడు పాలు తీసుకోలేని వాళ్ళు ఇది వాటర్‌తో తీసుకోవచ్చు, ఓకే. లూక్ వార్మ్ వాటర్‌తో. మేడం, మన ఈ రెమెడీ కాకుండా ఈ రెమెడీతో పాటు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకుంటే ఈ నరాల బలహీనత ప్రాబ్లం అంటే ఇప్పుడు యంగర్స్‌లో వస్తుంది కదా! ఈ ప్రాబ్లం యంగర్స్‌లో రాకుండా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్‌గా నర్వ్ వీక్‌నెస్ అంటే ఫస్ట్ నర్వ్ సెల్ డ్యామేజ్ వల్ల స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అది అలా కాకూడదంటే విటమిన్ B1, B6, B12 ఉంటాయి కదా, అవి B1, B6, B12 నర్వ్ సెల్స్ ఉంటాయి కదా, దాని గ్రోత్ ప్రమోట్ చేస్తుంది ఓకే. అండ్ హెల్త్‌ని మెయింటైన్ చేస్తుంది. సో అవి దేంట్లో దొరుకుతాయంటే మనకు ఇప్పుడు పొట్టు తీయని రైస్ అంటే బ్రౌన్ రైస్ అవి ఉంటాయి కదా, Yes, ma'am. అవి వీటిలో. అండ్ B6 అంటే ఇప్పుడు బనానాస్‌లో దొరుకుతాయి. అండ్ ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అది నర్వ్ సెల్ అనేది గ్రోత్‌ని ప్రమోట్ చేస్తుంది. ఓకే మ్యామ్. సో అది మనం ఫిషెస్‌లో ఉంటాయి. అండ్ నాన్ వెజ్ దీంట్లో B12, ఎగ్స్ దాంట్లో అన్నీ ఉంటాయండి. మేడం, ఈ రెమెడీని ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న రెమెడీని ఎవరైనా అంటే యంగర్స్ గాని, పిల్లలు గాని, పెద్దలు గాని ఎవరైనా తీసుకోవచ్చు అంటారా? అందరు తీసుకోవచ్చండి. పిల్లలు అయితే కొంచెం తగ్గించి తీసుకోవాలి. పెద్దలైతే 3-4 గ్రామ్స్ పాలలో కలిపి తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది నరాల వీక్‌నెస్ అనే కాదు, ఇప్పుడు జనరల్‌గా ఒక సామెత ఉంది కదా, పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అని. అన్నిటికీ పనిచేస్తుంది. స్ట్రెస్ రిలేటెడ్ అయినా, మెమరీ బూస్టర్ అయినా, ఓకే మ్యామ్. నర్వ్ రిలేటెడ్ అన్ని దాంట్లో పనిచేస్తుంది.
అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ నర్వ్ వీక్నెస్కి ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే దేనివల్ల వస్తుంది అంటే థైరాయిడ్ అన్న ఉండొచ్చు, ఓకే డయాబెటీస్ అన్న ఉండొచ్చు. మనం డయాబెటీస్ ఎక్కువ అయ్యి అన్కంట్రోల్ అయ్యి కాంప్లికేషన్స్ చూస్తుంటాం కదా. ఎస్ మేడం. డయాబెటీస్ న్యూరోపతి అని అంటే నర్వ్స్ ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే అది కాజ్ ఏంటో రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఒబెసిటీ ఇవన్నీ, ఇంకా ఇన్సామ్నియా నిద్ర లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఓకే ప్రాపర్గా కాజ్ అనేది ఏంటి కనుక్కొని అది ట్రీట్మెంట్తో పాటు ఇది యూజ్ చేయొచ్చు, మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే మేడం. ఇప్పుడైతే మనం అయితే పాలు ఆల్రెడీ కాగినాయి మేడం. దీన్ని మనం తీసుకుందాం మేడం. అంటే ఒక 3 to 4 grams. ఓకే మేడం. మేడం ఎంత మిల్క్ మనం తీసుకోవాలి ఒకసారి మనం తీసుకునేటప్పుడు? మిల్క్ 150 to 200 ml తీసుకోవచ్చండి, ఓకే మేడం. మన కెపాసిటీ బట్టి ఓకే మేడం. ఎంత తీసుకోవాలి. మేడం పెద్దలు ఆల్రెడీ మీరు పొద్దున సాయంత్రం తీసుకోవాలన్నారు. అంటే పెద్దలకైతే అంటే మీరు చెప్పిన ఇప్పుడు హాఫ్ స్పూన్ అని చెప్పారు కదా, పెద్దలైతే ఇది తీసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ చిన్నపిల్లలకు ఉంది, Yes. చిన్నపిల్లలు ఎంత తీసుకోవచ్చు? అంటే చిన్నపిల్లలకు జనరల్గా నర్వ్ వీక్నెస్ అని అట్లా ఉండకపోవచ్చు, కాజ్ చూసుకోవాలి. వాళ్ళలో కూడా విటమిన్ డెఫిషియన్సీ అలా ఏమి ఉండొచ్చు, దానికి కూడా ఇది తీసుకోవచ్చు. 1 to 2 grams మిల్క్తో పాటు తీసుకోవచ్చు. మేడం ఇప్పుడు నరాల బలహీనత ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉన్నాయి కదా, అది ఒకటి. విటమిన్ B1, B6, B12 ఇవన్నీ విటమిన్స్ ఉంటాయి. ఇవి మెయిన్గా నర్వ్ సెల్ గ్రోత్కి హెల్ప్ఫుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం తీసుకున్న అశ్వగంధలో అంటే ఈ మనకు కావాల్సిన ఈ విటమిన్స్ మొత్తం అంతే అంటారు? అవునండి, ఇండైరెక్ట్గా ఉంటుంది. ఓకే అండ్ చెప్పాం కదా ఇందాక, యాంటీ అనాల్జెసిక్ అంటే పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది, స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకే అండ్ డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ చేసి రసధాతు అనేది ఆయుర్వేదంలో ఉంటుంది. ఆ ధాతు అది గ్రోత్ ఉంటే అన్ని ధాతుస్ బాగుంటాయి, దాంతోపాటు బాడీ అనేది హెల్దీగా ఉంటుంది. మేడం ఇట్లా ఎన్ని రోజులు తీసుకోవాలి మేడం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే? ఇలా డైలీ అంటే డిపెండింగ్ ఆన్ ద డిసీజ్ ఒక 1 week to 15 days తీసుకోవచ్చు అండి. ఓకే మేడం. తర్వాత ప్రాపర్ మెడికేషన్ తో పాటు ఇది తీసుకోవాలి. తర్వాత మళ్ళీ బంద్ చేసేయచ్చు మనం? తర్వాత బంద్ చేయొచ్చు. ఇది నార్మల్ గా రసాయనం లాగా డైలీ కూడా తీసుకోవచ్చు, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది దీంతో. ఇంకేంటి యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది. ఓకే మేడం. వృద్ధాప్యం తొందరగా రాకుండా అలాగన్నిటికీ పనిచేస్తుంది. సో డైలీ కూడా వాడొచ్చు, దీంతో సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. టోటల్ నరాల బలహీనతకే కాదు, అంటే మనకు వచ్చే ప్రతి డిసీజ్ నుంచి మనం అంటే ఈ రెమెడీని యూజ్ చేస్తే అన్ని రకాల డిసీజ్ ని మనం Yes అండి. తొలగించుకోవచ్చు అంటారు. ఓకే మేడం. ఈ రోజు అయితే మన ప్రేక్షకుల కోసం అయితే చాలా చక్కటి రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. ఇప్పుడు ఇది చేసాం కదా, ఈ పౌడర్ కలిపిన పాలు ఇవి డైలీ తాగితే కంపల్సరీ నరాల వీక్నెస్ అనేది తగ్గుతుంది. అట్లీస్ట్ 1 week to 15 days అని యూజ్ చేయాలి. మేడం ఈ రెమెడీని అయితే కంపల్సరీ మన ప్రేక్షకులకు నరాల బలహీనత ప్రాబ్లం కాదు, అంటే మిగతా ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం బయటపడతామని తెలియజేశారు కదా. కంపల్సరీ మన ప్రేక్షకులు కంపల్సరీ రెమెడీని పాటిస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే బయటపడతారని ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.